హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. గురువుగారు, కుంభరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది సార్? కుంభరాశి వారికి జూన్ నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకునే ముందు ఈ కుంభరాశి వారికి జూన్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా రాశిలోనే శని భగవానుడు, ద్వితీయమందు రాహు, తృతీయమందు కుజుడు, చతుర్థమందు రవి, గురు, బుధ, శుక్రులు, అలాగే అష్టమందు కేతు. ఈ గ్రహ సంచార ప్రభావం చేత ముఖ్యంగా పూర్వార్ధము కొన్ని పనులు చేసుకుంటారు, ఉత్తరార్ధము కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. కొన్ని గ్రహాల యొక్క శుభ అశుభ మిశ్ర కలయిక వల్ల శుభ అశుభ ఫలితాలు అనేటువంటివి మీకు కలుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జన్మశని ప్రభావం ఈ యొక్క కుంభరాశి వారిని ఇబ్బంది పెట్టడం, ఇంకా మీకు 3.5 సంవత్సరాల పాటు ఈ యొక్క శనిదోష ప్రభావం ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా అనుకున్నటువంటి పనులు ఆలస్యంగా పూర్తవుతాయి తప్ప ఏ విధమైన ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ కుంభరాశి వారికి ఉండవు అని చెప్పవచ్చు. ముఖ్యంగా పాపగ్రహ సంచార ప్రభావము కుంభరాశి వారికి అధికంగా ఉండడం, ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దైవానుగ్రహంతో ముందుకు కదులుతారని చెప్పవచ్చు. ఇక 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ కుంభరాశి వారికి గ్రహ సంచారము కొంతవరకు అనుకూలంగా ఉంది. కొన్ని గ్రహాలు యోగిస్తాయి, కొన్ని గ్రహాలు యోగించినటువంటి కారణం చేత ఇంట బయట సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ మీరు దాన్ని నిలబడి ఎదుర్కోగలుగుతారు. తద్వారా సమస్యల పరిష్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క 14వ తారీఖు నుంచి రవి యొక్క మార్పు ప్రభావం చేత ఈ ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు, చేపట్టేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కావచ్చు, వాటన్నిటిలో కొంతవరకు సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు 14వ తారీఖు నుంచి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు కలుగుతాయని చెప్పవచ్చు. విద్యార్థులు చాలా కష్టపడితే తప్ప ఫలితాలు పొందనటువంటి పరిస్థితి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి కొంతవరకు యోగదాయకమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కాకపోతే మీ యొక్క వాక్కుని ఈ నెల మొత్తం కూడా అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క కుజ ప్రభావం చేత తోటి వారితో, అనగా 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మీరు ఎవరితో కలిసి పని చేస్తుంటారో లేదా ఎవరితో కలిసి ఉంటారో వారితో కొంత వాగ్వివాదాలు కానీ, సోదర సోదరిమణులతో వాగ్వివాదాలు కానీ కొంత ఏర్పడతాయి. 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావం మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత, ఎందుకంటే కుజుడు యోగకారకుడు కాకపోయినప్పటికీ కూడాను మీకు అనుకూలంగా యోగిస్తాడు 14వ తారీఖు వరకు. కాబట్టి ఈ సమయంలో మీరు మిగిలిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు ఈ 14వ తారీఖు లోపల పూర్తి చేసుకోగలుగుతారు. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే 10, 11వ తారీఖులు, 15, 16వ తారీఖు, 24, 25వ తారీఖు, ఈ 30 రోజులు ఉన్నటువంటి జూన్ నెలలో ఈ 6 రోజుల పాటు మీకు గడ్డు కాలం అని చెప్పవచ్చు. అంటే ఏ పని చేసినప్పటికీ ఆ పని మీకు కలిసి రాకపోవడము కావచ్చు, లేకపోతే ఇంకా సమస్యలు అధికంగా అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ 10, 11 తారీఖుల్లో ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇతరులు మీకు శత్రువులుగా మారేటువంటి పరిస్థితి. మీకున్నటువంటి గ్రూపులలో మీ వాళ్ళెవరో మీ శత్రువులు ఎవరో గుర్తించలేనటువంటి పరిస్థితి. తద్వారా మీరు భవిష్యత్తులో నష్టపోతారు. కాబట్టి ప్రధానంగా ఎవరితోనైనా కానీ మీరు మాట్లాడేటప్పుడు గ్రూప్లో కాకుండా మీరు ఇండివిజువల్గా ఐడియల్గా ఉండే విధంగా ఈ 10, 11 తారీఖుల్లో మీరు ఉండే విధంగా చూసుకోండి. ఇక 15, 16 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా రాని బాకీలు వసూలు కావు, ఎక్కువగా డబ్బులు నష్టపోతారు. కాబట్టి మిమ్మల్ని మొహమాట పెట్టి డబ్బు అడిగే వాళ్ళు మీ చుట్టుపక్కల ఈ 15, 16 తారీఖుల్లో మీకు ఉంటారు. కాబట్టి ప్రధానంగా ఈ 15, 16 తారీఖుల్లో ధనాన్ని మీ చేతిలో, మీ స్వార్జితం కావచ్చు, మీ పిత్రార్జితం కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మీరు అప్పుగా ఎవరికి ఇవ్వకుండా ఉండడమే చాలా మేలని గమనించాలి. అన్నిటికంటే ప్రధానంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీ వాళ్ళే మీకు శత్రువులు అనేటువంటి బాధ ఈ 15, 16 తారీఖుల్లో మిమ్మల్ని వేధిస్తుంది. కాబట్టి దైవానుగ్రహంతో తట్టుకొని నిలబడగలిగేగా మీరు వ్యవహరించండి. ఇక 24, 25 తారీఖులోనైతే మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం ఇప్పటివరకు మీరు ఎంతో గొప్పగా ప్రయత్నం చేసి ఉంటారు, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడాను వృధా అయిపోతున్నాయి అనే భావన 24, 25 తారీఖులో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి 10, 11, 15, 16, 24, 25 ఈ 6 రోజుల పాటు ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీక్షిస్తున్నటువంటి ట్రీ మీడియా ప్రేక్షకుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి వారు గమనించుకోవాలి. ఎందుకనంటే ఏ వ్యక్తికైనా కానీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు
తీసుకున్న నిర్ణయాలు ఆ వ్యక్తికి అభివృద్ధికి బాటలు వేస్తాయి, అనగా పాజిటివ్ డెసిషన్సే తీసుకుంటారు. అయితే మనసు ఆందోళనగా ఉన్నప్పుడు కావచ్చు, ప్రశాంతత లేనప్పుడు కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు మీ జీవితానికి నెగిటివ్గా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ జూన్ నెల మొత్తం కూడా మీరు వాక్కుని అదుపులో పెట్టుకొని ఉన్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు ఈ జూన్ నెలంతా కూడాను ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. అయితే గమనించుకున్నట్లయితే గృహంలో మరమ్మతులు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన గృహ కొనుగోలు కానీ, లేదా అద్దె ఇల్లు మార్పు సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇతరత్ర మీకు కాలం యోగిస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఖచ్చితంగా గోచరమవుతున్నాయి. చెప్పినటువంటి విధంగా 10, 11, 15, 16, 24, 25 ఈ తేదీలలో మీకు సమస్యలు అధికమవుతాయి. దైవానుగ్రహంతో మాత్రమే మీరు ముందడుగు వేస్తారు. ఏలిన నడిచిన ప్రభావం కూడా తోడవడం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు మీరు నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ నుంచి మీరు సంపాదించుకుంది కావచ్చు, మీ నుంచి దూరం అయ్యే అవకాశం ఈ జూన్ నెలలో ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ ప్రణాళికాబద్ధంగా మీ యొక్క పనులని కనుక పూర్తి చేసుకున్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఈ జూన్ నెల 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి ఉంది. కాబట్టి శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, ఉద్యోగం, వివాహం, అనారోగ్య సమస్యలకి కేవలం 18 హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కేవలం 1200 రూపాయలకే మీ గోతనామాదులతో కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు జూన్ 6వ తారీఖు రోజున జరిగేటువంటి హోమాది కార్యక్రమాల్లో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. సార్, కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? కుంభరాశి వారు ప్రధానంగా ప్రతిరోజు కూడాను కాలభైరవ అష్టకం రోజుకి 3 సార్లు పారాయణం చేయాలి. ఇక చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు శ్రీరామరాజ్య పట్టాభిషేకం అనేటువంటిది మీకు కనబడుతుంది రామాయణంలో. దాన్ని ఒక 11 సార్లు ఒక 5 రోజుల పాటు మీరు పారాయణం చేయండి. తప్పకుండా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా కుంభరాశి వారికి తొలగిపోతాయి. ఆనందదాయకమైనటువంటి పరిస్థితుల్లో మీరు చక్కగా గొప్పగా జీవిస్తారని చెప్పవచ్చు. యాజ్ యూజువల్గా గ్రహ సంచారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి కొంతవరకు 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తే 14 నుంచి 30వ తారీఖు వరకు ఇంకొక రకమైనటువంటి ఇబ్బందులు, అనగా మనస్సుని మీకు సంతోషంగా ఉండని కారణం చేతనే మీరు ఇబ్బందులు పడతారు తప్ప ఇంకా ఏ రకమైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని బాధించవని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.